తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడుంటాయి? మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చల సారాంశం ఏంటి? రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఏంటి? అసలు ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు పూర్తి కానుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పరిణామాలు, సంబంధిత చర్చలు, వార్తలు, వ్యాఖ్యలు ప్రతిరోజు ఉంటూనే ఉన్నాయి. ప్రభుత్వ కసరత్తులు ఎన్ని జరిగినా సరే ఎప్పుడు ఎన్నికలుంటాయనే దానిపై స్పష్టత రావటం లేదు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రిజర్వేషన్ల పెంపు బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడంతో రిజర్వేషన్ల విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. మరోవైపు ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ గ్రామాల్లో సమస్యలు పెరుగుతున్నాయనే వార్తలు. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని సమాచారం. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళితే తీవ్ర విమర్శలు వస్తాయని అధికార కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ జీవో ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. దసరాకు 2 రోజుల ముందు లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి స్పెషల్ జీవో విడుదల చేయనున్నట్లు సమాచారం. దసరా ముందు రిలీజ్ చేయటం ద్వారా రిజర్వేషన్ల అమలుపై గ్రామాల్లో చర్చ జరుగుతుందని, ఇది పొలిటికల్ గా కాంగ్రెస్ కు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. స్పెషల్ జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే పొలిటికల్ గా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారట. అయితే ఈ నెల 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మరో నెల రోజుల సమయం కావాలని కోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తంగా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో సాగదీస్తూ వస్తున్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమైందని అంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కూడా ఏదో ఒక రాజకీయ కారణంతో మళ్లీ వాయిదా వేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.